హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ నాని తల్లి ఎట్కెక్కడి వ్లాగ్స్. ఈరోజు మనం రొయ్యల ఇగురు ఎలా చేయాలో చూసేద్దాం. సో ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ చిల్లీస్ వేసుకోవాలి. సో ఆనియన్స్ చిల్లీస్ అనేవి బాగా వేగాలన్నమాట. సో బాగా వేగాలి. ఎప్పుడు కూడా ఆనియన్స్ ఎప్పుడు కూడా బ్రౌన్ కలర్లో వేగితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో ఇవి జస్ట్ అటు ఇటు 2 సార్లు తిప్పిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. సో రొయ్యల ఇగురులో కరివేపాకు చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. సో కంపల్సరీ కరివేపాకు అయితే వాడండి, టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు కూడా మంచిదే కదా తినడం. సో ఆనియన్స్ అనేవి మనకి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి, అది పచ్చివాసన పోవాలి. సో అంతవరకు కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడు కూడా మీడియం టు లో ఫ్లేమ్లోనే మనం వేయించుకుంటాం అనమాట. సో హై ఫ్లేమ్లో అయితే మనకి అడుగు అంటేస్తుంది కదా, అందుకు. సో ఇప్పుడు అది బాగా వేగిన తర్వాత మనం రొయ్యలు వేసుకుందాం. సో రొయ్యలు నేను చిన్న రొయ్యలు తీసుకున్నాను అనమాట, ఎందుకంటే చిన్న రొయ్యలు చాలా మంచి టేస్ట్ ఉంటుంది కదా. సో బాగా వేసుకొని బాగా ఫ్రై చేశాను చూడండి. సో అందులోంచి వాటర్ అనేది వస్తుంది, కొంచెం ఎవాపరేట్ అయిన తర్వాత మనం పసుపు వేసుకుంటాం అనమాట. సో పసుపు నాన్ వెజ్లో ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే స్మెల్ అది ఉండదు, టేస్ట్ కూడా బాగుంటుంది. పసుపు ఎక్కువ వాడడం మంచిదే కదా. సో వేసుకొని సో కొంచెం ఫ్రై అవనిచ్చిన తర్వాత ఈ స్టేజ్లోనే మనం కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. సో సాల్ట్ ఇలా నాన్ వెజ్లో ముందే వేసుకుంటే ఏంటంటే ఆ ముక్క అంతటికి కూడా బాగా పడుతుంది అండ్ మంచిగా ఉడుకుతుంది కూడా. సో సాల్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాం. సో మనం ఇలా ఫ్రై చేయడం వల్ల చిన్న రొయ్యలు కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి. సో అవి ఉడుకుతాయా లేదా గట్టిగా ఉంటాయన్న మనకి ఫీలింగ్ ఏమీ లేదనమాట. సో ఇవి వేగుతూ ఉన్నప్పుడే టోటల్గా అయ్యేసరికి మొత్తానికి అవి ఉడికిపోతాయి, బాగుంటుంది. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కారం తీసుకుందాం. నేను కారం 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అనమాట. సో చూడండి, అవి కూడా బాగా ఫ్రై అవనిద్దాం. సో కారం ఎప్పుడు కూడా ఆయిల్లో కొంచెం వేగాలి, ఒక 1-2 మినిట్స్ అనేది మనం కారం కూడా వేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. కారం వేసిన వెంటనే ఇలా వేపేసి వెంటనే వాటర్ వేయకుండా కొంచెం ఫ్రై అవనివ్వాలి ఆయిల్లో. సో కారం వేసిన తర్వాత నాకు కొంచెం సరిపోలేదు అనిపించింది, సో మళ్ళీ కొంచెం వేసాను అనమాట. సో కలిపిన తర్వాత సో ఇప్పుడు నేను కొంచెం 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ తీసుకున్నాను. సో ధనియాల పౌడర్ కూడా కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు నా ఫేవరెట్ ఆచి గరం మసాలా. సో గరం మసాలా అనేది నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట, మంచి టేస్ట్ ఇస్తుంది ఏ కర్రీ అయినా. సో నేను ఇది కూడా 1 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. సో ఇది కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. సో ఈ 3 వేసిన తర్వాత మంచిగా ఒక 1-2 మినిట్స్ చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. సో ఫ్రై అయిన తర్వాత మనకు తెలిసిపోతుంది. మనకి ఒకవేళ వాటర్ వేయకుండా ఇలాగే కావాలంటే బాగా ఫ్రై అవనిచ్చి లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవనిచ్చి మనం దింపేసుకోవచ్చు. సో ఈ విధంగా కూడా మనకి, ఎందుకంటే చిన్న రొయ్యలు కదా ఉడికిపోతాయి అనమాట. సో బాగుంటుంది టేస్ట్ ఇలా కూడా ఫ్రై లాగా. సో లేదు మనకి ఇగురులా కావాలి అనుకుంటాం కాబట్టి సో మనం కొంచెం వాటర్ వేద్దాం. సో నేను 1/2 గ్లాస్ వాటర్ వేసాను, అలా వచ్చింది. సో నాకు ఇంకా కొంచెం వాటర్ పడతాయి అనిపించి నేను మళ్ళీ కొంచెం వాటర్ వేసాను అనమాట. సో బాగా దగ్గరికి కావాలనుకున్న వాళ్ళు జస్ట్ కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనకు ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. సో టేస్టీ రొయ్యల ఇగురు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.